నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు కన్సల్టెంట్ అండ్ లైఫ్ కోచ్ శ్రీపద్మ గారు. నమస్తే. నమస్తే. పీజియన్స్ హడావుడి చాలా అయిపోయింది, ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి అవి ఇప్పుడు. పావురాలు పీజియన్స్ అంటే కొంతమంది అంటారు అసలు పీజియన్స్ మంచివే కాదు, వాటి గాలి కూడా మంచివే కాదని మొత్తం కొత్తగా ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఉన్నా నీట్గా మెష్ వేసేస్తున్నారు పీజియన్స్ అవాయిడ్ చేయడానికి. కొంతమంది తెల్ల పీజియన్స్ వస్తే మంచిది, నల్ల పీజియన్స్ వస్తే మంచిది కాదు. అసలు ఇంకొన్ని దీంట్లో అయితే పీజియన్స్ని ఫీడ్ చేస్తే వాటికి దానాలు వేస్తే జన్మ జన్మల పాపాలు పటాపంచలు అవుతాయి అంటారు. దీన్ని అసలు వాస్తుపరంగా కానీ ఇన్ జనరల్గా కానీ పక్షిని పక్షిలాగే చూడాలా? నిజంగా మనకి వాటి వల్ల లైఫ్ థ్రెట్ కూడా ఉంది. బికాస్ రీసెంట్గా కర్ణాటక స్టార్ ఎక్స్పైర్ అయినప్పటి నుంచి ఇది కొంచెం హైలైటెడ్ టాపిక్ అయిపోయింది. మీరు ఏ రకంగా చూస్తున్నారు దీన్ని? వాస్తవానికి చెప్పాలి అని అంటే నేను ఎప్పుడు అందరికీ చెప్తాను, దేన్ని చూసి భయపడకండి, ఆలోచన పెంచండి. దాంట్లో పావురాళ్ళు ఒకటి. పావురాళ్ళు అనేటువంటివి ఎంతో ఇన్నోసెంట్ బర్డ్స్, అది మనకు తెలిసిందే. అయితే ఇక్కడ దాన్ని నెగిటివిటీ అనేటువంటిది అగైన్ ఒక నిప్పు లేనిదే పొగరాదు, సేమ్ కాన్సెప్ట్. ఒక విషయం లేనిదే దాని గురించి ఎందుకు అసలు ఒక నెగిటివిటీ వచ్చింది అని కనుక మనం చూస్తే మనకి క్లారిటీగా అర్థమయ్యేది ఒకటి, పావురాళ్ళకి ఎక్కువగా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చాలా ఎక్కువ ఉంటుంది వాటిలో. ఓకే. సో వాటికి ఎప్పుడు ఫెదర్స్ రాలిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి, ఎప్పుడు కూడా అవి ఎక్కువ డర్టీ చేసేస్తూ ఉంటాయి. అవి ఎక్కడైతే ఉంటాయో ఎన్విరాన్మెంట్ని పాడు చేసేస్తాయి. సో అదేంటి, ఆ నీట్నెస్ అనేది లేకపోవటం వల్ల బ్యాక్టీరియల్ ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా అవి స్కోప్ ఇవ్వటం వల్ల అది ఫస్ట్ థింగ్ మంచిది కాదు. కానీ అవి బై మిస్టేక్ మన ఇంట్లో ప్రవేశించాయి లేదా మన ఎక్కడైనా బాల్కనీలో ఉన్నాయి అని అనుకుంటే అవి తీసేసి పడేసి అమానుషంగా దాని గుడ్లు విరగొట్టేసో లేదంటే దాన్ని నెస్ట్ చెదర చేసే అంత పని చేయాల్సిన అవసరం మాత్రం లేదు. అదేదో గద్దో గబ్బిలమో కాదు, మనిషి మీద పడిపోయి లేదంటే మనిషిని చూడగానే దానికి ఏదో కళ్ళు పీకేసో లేదంటే ఏదో ప్రాబ్లం ఇన్స్టెంట్గా క్రియేట్ చేస్తుంది అన్నంత వైలెంట్ క్రీచర్ అయితే కాదు అది. కాకపోతే ఇక శాస్త్ర సమ్మతమైనా కాదా అంటే ఫస్ట్ థింగ్ ఓకే, మీకు అది నమ్మకం లేదు అన్నప్పుడు మీరు అన్నట్టుగా మెషులు పెట్టుకోండి, రానికుండా చూసుకోండి. వచ్చాక దానివల్ల ఏదో అయిపోయింది, దానివల్ల మేము ప్రాబ్లంలు ఫేస్ చేస్తున్నాము అనుకోవటం అనేటువంటిది అది కరెక్ట్ అయిన పని కాదు. అది ఎక్కడ పడితే అక్కడ ఎగ్స్ పెట్టినా ప్రాబ్లమే అంటున్నారు. అది కట్టిన గూడును కూడా తీసేస్తే అది మళ్ళీ జన్మజన్మల పాపం అంటున్నారు. ఈవెన్ దాని సౌండ్, పెక్యులర్ సౌండ్, అదే సౌండ్ చేస్తుంది, ఆ సౌండ్ కూడా మంచిది కాదు, ఆ ఇంట్లో మరణం కంపల్సరీ అన్న మాట కూడా నేను విన్నాను. అవును. అయితే ఇక్కడ అది ఎందుకు జరుగుతోంది అని అంటే, ఇప్పుడు పావురం వచ్చి గుడ్లు పెడుతోంది అని అంటే, రీసెంట్గా నా క్లయింట్ ఒకళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళ లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది ఏంటి అంటే, వాళ్ళకి బాల్కనీలో పావురం గూడు పెట్టింది, గుడ్లు కూడా పెట్టింది. తరచుగా 2 పావురాలు రావటం వెళ్ళటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆవిడికి అస్సలు ఆ పావురాలు కానీ అసలు పక్షులు ఇన్ జనరల్ పక్షులు అంటేనే పెద్దగా పడదు, పాడు చేసేస్తూ ఉంటాయి అంత అని. సో ఆవిడకి ఏంటంటే కంప్లీట్ అగెన్స్ట్. ఈయన భూత ప్రేమ ఎక్కువ, జంతువులన్నా పక్షులన్నా చాలా ఇష్టం. ఫోన్లే వస్తే వచ్చింది, గూడు పెట్టింది, తర్వాత వెళ్ళిపోతుందిలే అని ఎంతో నచ్చ చెప్పేసరికి ఆవిడ కూడా కొంచెం కామ్ అయింది. అనుకోకుండా పిల్లలిద్దరూ ఒకరోజు ఆవిడ బిజీగా ఉన్నప్పుడు ఆయన పనికి వెళ్ళినప్పుడు చక్కగా నిచ్చెన వేసి ల్యాడర్ వేసి పైకి ఎక్కి మొత్తం తీశారు. వాళ్ళు తీసి ఆ చేతిలో గుడ్లను పట్టుకుని మంచిగా ఆడుతున్నారు. ఈవిడ కంట పడ్డారు పిల్లలు. ఇంకా చూడండి ఆవిడ కోపము, ఆవిడ పిల్లల్ని కిందకి లాగటము, అది తీసి అవతల పడేయటము, ఆ గుడ్లు నేల మీద పడి పగలటం అన్నీ జరిగాయి. అది చూసిన పావురాలు ఊరుకుంటాయా? మీరు అన్నట్టుగా సౌండ్ చేస్తూనే ఉన్నాయి 2 రోజులు ఆ ఏరియాను వదలక. అదే టైంలో ఆయన వచ్చి వాళ్ళ ఆవిడ మీద కొంచెం కోప్పడ్డాడు. ఎందుకు, నేను చెప్తూనే ఉన్నాను కదా వెళ్ళిపోతాయి, నువ్వు ఎందుకు అలా చేసావు, అది మంచిది కాదు అని అన్నారు. సరేలే ఏదో మొత్తానికి అంతా కాంప్రమైజ్ అయిపోయింది. కొన్నాళ్ల తర్వాత పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా సివియర్గా రావటము, చాలా ఇబ్బందులు పడటం అనేటువంటిది జరిగింది. ఎందుకో వాళ్ళకి భయం అనిపించింది. తర్వాత హాస్పిటలైజ్ అవ్వటము, చాలా సిచ్యువేషన్స్ తర్వాత వాళ్ళు మొత్తానికి నార్మల్ అయిపోయారు. నా దగ్గరకు వచ్చారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, పావురం ఎందుకు అరిచింది, మీరు గూడు చెదర్చారు కాబట్టే అరిచింది. సరే మామూలు అప్పుడు అరుస్తుంది, కానీ ఆ అరుపుకి ఈ రోదనకి తేడా ఉంది. మన పిల్లలకి ఏదైనా అయినప్పుడు మనం బాధపడతాము, దాని గుడ్డుకి ఏదైనా అయినప్పుడు అది బాధపడదా? దాని రోదనే మనకి నెగిటివ్ ఎనర్జీ,
అంతే కదా. మీకు ఇష్టం లేదు, మీరు అసలు రానియకుండా ఏర్పాట్లు చేసుకోండి. ఆ ఏరియాలో పీజియన్స్ చాలా ఉంటాయి అని మీకు ఐడియా ఉంటుంది కదా, దాన్ని రానియకుండానే మెష్లు వేసుకోండి, దాన్ని రానియకుండానే చేసుకోండి. ఇక్కడ ఒకళ్ళకి ఇష్టం ఒకళ్ళకి ఇష్టం లేదు అని అంటే కుదరదు. ఏదో ఒక విషయం అనేటువంటిది జరగాలి. నమ్మకమో అపనమ్మకమో మీరు అంతవరకు రానిచ్చుకోకండి. వచ్చాక మీరు బలవంతంగా గుడ్లను ఎందుకు చేయాలి? ఓర్పు సహనం అవసరము. పోనీ మీరు అలా ఉన్నప్పుడే మీరు అడుగు ఉండాల్సింది, దీనివల్ల మనకి ఏమైనా వ్యతిరేక పరిణామాలు వస్తాయా, ఏమైనా శాంతులు చేసుకోవాలని. వాస్తవానికి అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఒక మనిషికి కావచ్చు, ఒక జంతువుకి కావచ్చు, ఒక ప్రాణికి కావచ్చు, మనము ఒక చెడు చేసినప్పుడు మాత్రమే అది మనకి ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఇస్తుందే తప్ప మనం ఒకళ్ళకి చెడు చేయనంత వరకు మనకి ఏది కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఇవ్వదు. ఇక్కడ అది ఏడ్చింది, నిజమే. ఎందుకు ఏడ్చింది? దాని గుడ్లను మీరు చెదరగొట్టారు, దాని ఇంటిని మీరు చెదరగొట్టారు కాబట్టి అది ఏడ్చింది. అంతవరకు దాని గోల అదేదో దాని సాటి పావురాలతో ఏదో మాట్లాడుకుంటూ అది ఏడ్చింది. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది వాళ్ళు అనుకోకుండానో అనుకున్నో వాళ్ళ వల్ల జరిగినటువంటి తప్పిదము. ఒక్కొక్కసారి ఏమవుతుంది, అవి చాలా సెన్సిటివ్ క్రీచర్స్. ఆ సెన్సిటివ్ క్రీచర్స్లో ఏంటంటే వాటి లైఫ్ పార్ట్నర్కి ఏదైనా అవ్వటం కానీ, దాని గుడ్లు ఏదైనా బై మిస్టేక్ చెదరటం కానీ జరిగినప్పుడు కూడా అది అగైన్ మన మీద పడుతుంది. అయితే అగైన్ ఇక్కడ ఏం జరుగుతుంది, తిరిగి అక్కడే వచ్చింది. అది కావాలనుకుని చేయట్లేదు, దాని బాధని వ్యక్తపరుచుకుంటుంది. ఆ బాధ మనకు వద్దనుకుంటున్నాం, మరి మనం ఏం చేయాలి? వాటిని రానికుండానే చూసుకోవాలి. వచ్చాక మాత్రం వాటిని ఏమి చేయకండి. పీజియన్స్ ఎందుకు హైలైట్ అవుతున్నాయి అంటున్నాను. పీజియన్స్ హైలైట్ అవుతున్నాయి ఎందుకు అంటే సెన్సిటివ్ క్రీచర్స్ కాబట్టి. ఇప్పుడు మీరు వేరే పక్షులను చూడండి, మనుషులు రాగానే ఎగిరిపోతాయి, కానీ పీజియన్స్ అనేటువంటివి ఎప్పుడు మనిషి సావాసాన్ని కోరుకుంటాయి. కానీ ఆ సావాసం కోరుకున్నటువంటి సాటి క్రీచర్స్ని మనిషి చూసి భయపడుతున్నాడు. ఇక్కడ మనం పీజియన్స్ని చూసి భయపడేది కేవలం ఒకటే విషయము, వాటి నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే కనుక వాటి నుంచి మనం చూసి భయపడాలి. వాళ్ళ ఫెదర్స్ రాల్చేస్తూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. అన్ని పక్షుల కంటే ఎక్కువ నీళ్లు తాగుతాయి ఇవి. కాబట్టి ఏంటి, ఇవి దానివల్ల ఏంటంటే ఇంకా తెలిసిందే, ఎక్కడ పడితే అక్కడ స్పాయిల్ చేయటము, వాటిని అది క్లీన్ చేసుకోవటం అనేటువంటిది చాలా కష్టమైన పని. అలాగే ఏంటి, అవి మనం వాటిని చూసి ఎంత భయపడుతున్నామో కానీ అవి కూడా మనల్ని చూసి అంతే భయపడతాయి. ఇది నిజం. సో కొంతమంది ఏంటి, కొన్ని పుస్తకాల్లో కూడా కొన్ని శాస్త్రం పరంగా ఇది మంచిది కాదు, ఇది మంచిది అని చెప్తూ ఉంటారు. శాస్త్రమైనా ఏదైనా ఒక జంతువుకి, అది ఎంత డేంజరస్ జంతువునైనా అమానుషంగా హింసించమని ఏ శాస్త్రము చెప్పదు. జాగ్రత్త పడండి అని అంటుందే తప్ప ఇది వచ్చేస్తే ఇది జరిగిపోతుంది, ఇది వచ్చేస్తే అది జరిగిపోతుంది అనేటువంటి అపోహలోను భ్రమలోను ఎప్పుడు బ్రతకకండి. సో పీజియన్స్కి వాస్తుకి సంబంధం ఉందా లేదా? పీజియన్స్కి వాస్తుకి సంబంధము అనేటువంటిది మీరు ఉంది అనుకుంటే మాత్రమే ఉంటుంది. దాన్ని మీరు ఒక పక్షిగా పరిగణించి ఒక మనిషిగా మీరు చూసి దాన్ని పంపించాలి అనుకున్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. వాస్తు పరంగా మీరు ఆలోచించారు అని అనుకున్నప్పుడు వాస్తు కూడా మీకేమి ఆ పక్షి గూడు చెదిరిచేసేయండి, లేదంటే ఆ గూడుని బయటపడేసేయండి అని చెప్పదు. దాన్ని రానీకుండా ఆపండి కుదిరితే. వచ్చాక అది దాని పిల్లలు అయిపోయి దాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయాక దాని దారి మళ్ళీ దాన్ని పంపించండి. అంతేకాని దానివల్ల ఒకవేళ బై మిస్టేక్ వచ్చేసింది అంటే ఏదో అనర్థం జరిగిపోయింది, దానివల్ల మాకు ఏదో కష్టం వచ్చేసింది అని మాత్రం ఎప్పుడు అనుకోదు. సో దాని సౌండ్ కూడా మనిషి ఇంట్లో ఆ ఇంట్లో మరణం తథ్యం అన్నంత డిస్టర్బెన్స్ అయితే అంతే కాదు. అది టేక్ అన్నది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అది ఎందుకు ఏడుస్తోంది అనేది మనం దాని భాష నేర్చుకుంటే మనకు తెలుస్తుంది. అది రోధించవచ్చు. ఇప్పుడు కుక్కలు ఏడుపు మంచిది కాదు అని అంటారు. అది కుక్క ఏడుపుకి ఒక వేరియేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు అది మామూలుగా మొరిగిన దానికి, లేదంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మొరిగిన దానికి, లేదు ఒక బాధతో మొరిగిన దానికి మనకి చాలా వ్యత్యాసం తెలుస్తుంది. కానీ పావురం భాష మీరు తెలుసుకున్నట్లయితే అది ఎందుకు బాధపడుతోంది దానికి కూడా ఖచ్చితంగా ఏదో ఉంటుంది. మనకి తెలియకపోవచ్చు, కానీ దాన్ని కీన్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ అంత సమయము మనకు ఉండదు. అవి బయట ఉంటాయి కాబట్టి అంత మనము దాని గురించి తెలుసుకునే అంత పరిస్థితి మనకు ఉండదు. ఇప్పుడు పక్షుల గురించి తెలుసుకునే ఆంథ్రోపాలజిస్టులు ఉంటారు, వాళ్ళైతే దాని గురించి కరెక్ట్గా చెప్పగలుగుతారేమో. కానీ మనకు ఆ సబ్జెక్ట్ గురించి తెలియనప్పుడు మనం ఒకటే, మీకు భయం ఉంది, ఇదేనే కాదండి ఏదైనా సరే మీకు భయం ఉంది, లేదంటే మీకు ఒక అనుమానం ఉంది అన్నప్పుడు దాని నుంచి దూరం ఉండండి. అంతేగాని అది వచ్చేసినంత మాత్రాన ఏదో జరిగిపోయింది అనుకోకండి. ఒకవేళ అలా ఉన్నప్పుడు దానికి తగిన క్లారిటీలు తీసుకోండి. ఇలా జరిగింది, దీనికి నెక్స్ట్ ఏంటి,
అంతేగాని ఎవరో ఏదో చెప్పేశారని బ్లైండ్గా నమ్మేసి దాని గురించి బాధపడిపోవటం అనేటువంటిది మాత్రం మూర్ఖత్వము. ఏ శాస్త్రము ఒక దానికి చెడు చేసో లేదంటే ఒక దాని నుంచి మనకి ఏమీ చేయకుండా మనకి నెగిటివిటీ వచ్చేస్తుంది అనుకోవటం తప్పు. ఏదైనా హౌ డు యూ టేక్ ఇట్ అండ్ వాట్ డు యూ గివ్ ఇట్ బ్యాక్ అన్నది ఇంపార్టెంట్ అని అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్ ఐ గాట్. వాస్తు అనేది కన్స్ట్రక్షన్స్ గురించి చెప్తుంది. ఎలా ఏ కన్స్ట్రక్షన్ ఎలా ఉండటం వల్ల మీకు పాజిటివిటీ వస్తుంది, ఇల్లుని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు పాజిటివిటీ వస్తుంది. సౌండ్స్ గురించి కూడా చెప్తుంది, పావురం ఎలా ఏడుస్తుంది, ఎలా ఏడవకూడదు అనేటువంటిది అంత డెప్త్గా ఎప్పుడు ఏ వాస్తు మీకు చెప్పదు. కానీ ఇలాంటివి ఉండటం వల్ల ఒక నెగటివిటీ అనేటువంటిది జరగచ్చు కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి అని చెప్తాను. మోర్ ఓవర్ నాకేమనిపిస్తుందంటే కొంతమంది యాజ్ యూ లవర్స్ ఉంటారు, కొంతమంది హేటర్స్ ఉంటారు. అవును, ఏ మ్యామల్ కైనా ఏ క్రీచర్ కైనా సరే. సో వాళ్ళకి ఇష్టమైతే ఇట్ గివ్స్ ఆబ్వియస్ గా పాజిటివ్ వైబ్, ఇష్టం లేకపోతే ఇట్ గివ్స్ ఇరిటేషన్ వైబ్ ఓన్లీ. సో మేబీ ఆ రకంగా కూడా చూసుకోవచ్చేమో అనిపిస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ పద్మ గారు.